యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికి వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే నిర్ణయ కాలము అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనము. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధి, నికృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన్ని మీరు మాట్లాడుచున్న ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన, ఎవరి జీవితంలోనైనా ప్రభా నువ్వు నిర్ణయించిన నిర్ణయ కాలంలో ఏ కార్యములైనా జరిగించే దేవుడు తండ్రి. మా యొక్క సొంత ఆలోచనలు ఏమీ కాదు, కానీ నీ కృప నీ చిత్త ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చే దేవుడు తండ్రి. మనుషులు అనేక విధాలుగా ఊహించుకుంటారు, కానీ నాయన మనుషులు ఊహలు వేరు తండ్రి. నువ్వు నాయన చేసే కార్యములు వేరుగా ఉంటాయి తండ్రి. నాయన ప్రభా, మా యొక్క జీవితంలో తండ్రి నువ్వేవైతే నాయన ప్రభా చెయ్యాలని నాయన నిర్ణయించావు తండ్రి, ఆ నిర్ణయం చెప్పిన మేము జీవించడానికి కృప చూపించండి నాయన. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఆ వాగ్దానాలు నాయన వాళ్ళ యొక్క జీవితంలో నెరవేర్చండి. ముఖ్యంగా తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నీ సన్నిధాన్ని గ్రహింపచేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇచ్చిన వాగ్దానమును తండ్రి నాయన ప్రభా నా యొక్క జీవితంలో నెరవేర్చి నాయన ప్రభా, నాయన ప్రభా నీ యొక్క పరిచర్యలో నాయన ఇంకా అనేక విధాలుగా నాయన చెప్పే తలంతు దయచేయండి. మంచి జ్ఞానం దయచేసి మంచి భవిష్యత్తును నాకు దయచేయమని అడుగుచున్నాను. ఆయన అనేక మంది చెంతకు వెళ్ళి నాయన ఒక్క ఆత్మనైనా నాయన ప్రభా నీ కొరకు సంపాదించాననే సంతృప్తిని దయచేయమని నాయన చిన్న ప్రార్థన దేని పని సన్నిధానం చేర్చుకోమని నజరేనే సున్నతనాలు అడిచినాను తండ్రి. ఆమె. మరి దేవాది దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? నిర్ణయ కాలం అంటే నిర్ణయ కాలం అనగా దేవుడు నిర్ణయించిన కాలంలో మన పట్ల ఏం జరగాలో ఆ యొక్క నిర్ణయ కాలంలో దేవుడు చేస్తాడండి. మనం అనుకుంటాము మరి ఒక వయసుకు వచ్చిన అమ్మాయికి మరి 19, 18 ఇలా వస్తున్నప్పుడు ఈమెకి వివాహం చేయాలి, నా కుమార్తెకి వయసులోకి వచ్చిందని మనం అనుకుంటాం. కానీ మరి మనం అనుకున్న దాన్ని కాదండి, దేవుని ఏర్పాటు, దేవుని యొక్క నిర్ణయ కాలము ఎప్పుడైతే ఉందో అప్పుడే ఆమె యొక్క జీవితంలో లేకపోతే అతని యొక్క జీవితంలో వివాహాలు అనేవి జరుగుతాయి. అంటే దేవుడు నిర్ణయించిన కాలంలో ప్రతిదీ జరుగుతుందని దేవుని వాక్యము మనకి సూటిగా తేటగా తెలియజేస్తూ ఉన్నది. అయితే చాలామంది వివాహము నా కుమార్తెలు జరుగుతా లేదు, లేకపోతే నా కుమారుడికి వివాహం అవుతా లేదని చాలామంది అనుకుంటారు. మరి చాలా సంబంధాలు చూస్తారు, ఏది వచ్చినా కానీ సెట్ అవ్వదు. కానీ దేవుని ఏర్పాట్లు ఎక్కడైతే ఉందో, దేవుని యొక్క నిర్ణయ కాలం ఏమైతుందో ఆ కాలంలో వాళ్ళ పట్ల దేవుడు కార్యం చేస్తాడండి. ఎందుకంటే దేవుడు మనకి ఒక నిర్ణయ కాలం అనేది నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయ కాలంలోనే దేవుని యొక్క ఏర్పాటు చెప్పిన కార్యం జరిగితే. అయితే మరి అబ్రహాము శారాలకి మరి ఒక దేవుని దూతలు వచ్చినప్పుడు ఆ ఇంటిలో మరి వచ్చినప్పుడు వాళ్ళు మరి ఈ యొక్క సంవత్సరములు లేకపోతే ఈ నెలలు వచ్చినప్పటికీ నీ భార్య మరి బిడ్డనెత్తుకుని ఉంటుంది, మరి గర్భం కలుగుతుందని మరి వాగ్దానాన్ని ఇచ్చారు. అప్పుడు నేను ముసలిదాన్ని అయిపోయాను కదా అని శారముగా నవ్వుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని నిర్ణయ కాలము మరి దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయం చెప్పని ఏదైనాను జరుగుతుందండి. అయితే వాళ్ళు మరి కొంత నిర్ణయ కాలం వాళ్ళకి ఇచ్చారు కదా, మరి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న ఆ యొక్క నిర్ణయ కాలంలో మరి శారమ్మ గర్భవతి అయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి కుమారుని మరి దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి యొక్క
అబ్రహాముకి 25 సంవత్సరాలు మరి వాగ్దానం నెరవేరిందండి. చాలామంది మరి నాకు ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేరండి, మరి నాకు గర్భఫలం లేదని చాలామంది వేదన చెందుతూ ఉంటారు. కానీ దేవుడు ఇచ్చిన నిర్ణయ కాలంలో తప్పకుండా దేవుడు గొప్ప కార్యము చేస్తారు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి, సమస్తమును సాధ్యమే. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది కదా, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతనికి ముసలితనమందు అతనికి కుమారుని కనెను. మరి దేవుడు ఇచ్చిన నిర్ణయ కాలంలో, దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయ కాలంలో శారమ్మ గారు ఏమయ్యారండి, గర్భవతి అయ్యి మరి అబ్రహాము యొక్క ముసలితనమందు కుమారుని కన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. మరి ఆ వయస్సు ఈ వయసు అని ఏమీ తారతమ్యం లేదు. మరి వృద్ధాప్య దశలో ఉన్న ఏ స్థితిలో ఉన్న దేవుని యొక్క చిత్తము సంకల్పము ఉంటే మరి ఆ యొక్క జీవితంలో గర్భఫలం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. అలానే మరి జకరియా ఎలిజబెత్ జీవితంలో కూడా వారి వృద్ధాప్య దశలోనే కదండి వాళ్ళకి కుమారుని అనుగ్రహించాడు. అంటే దేవుడి యొక్క నిర్ణయ కాలంలో ఏ కార్యములైనా చేస్తాడు. చాలామంది మరి చదువుకుని ఉద్యోగం లేకుండా మరి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దాంట్లో కూడా దేవుని యొక్క నిర్ణయ కాలం ఉందేమో మనం గ్రహించుకుని ఆ యొక్క నిర్ణయ కాలంలో దేవుడు మనకి ఆ యొక్క ఉద్యోగం వచ్చేటట్లుగా చేసినట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలండి. ప్రతి ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చుతుంది. ప్రార్థన ద్వారా జరగని అద్భుత కార్యములేమీ లేవండి. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థన ఆయుధాన్ని కలిగి ఉండాలని ఆయన ఈ దినాన్న మనకు తెలుపుచున్నారు. దేవుని యొక్క నిర్ణయ కాలము చెప్పున, దేవుని ఏర్పాటు చెప్పున ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యములు జరుగుతాయండి. మరి ఏదైనా కానివ్వండి, మరి ఏ సమస్య అయినా కానివ్వండి, మరి ఒక నిర్ణయ కాలం ఉంటుంది. అలానే మరి యోబు జీవితంలో కూడా మరి ఒక నిర్ణయ కాలం ఉన్నది కదండి. మరి కొంతకాలము ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు. మరి దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క నిర్ణయ కాలంలో మరి యోబుకు మొదటి దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి. ఆ యొక్క జీవితంలో తను కోల్పోయినదంతా తిరిగి దేవుడు మళ్ళీ ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చాడు. అలాగే మరి యోసేపు జీవితంలో కూడా మరి ఒక నిర్ణయ కాలం దేవుడు ఏర్పాటు చేశాడు కదండి. అన్నల చేత అవమానింపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, మరి భయంకరమైన జీవితాన్ని జీవించాడు. కానీ తన యథార్థతను, తన యొక్క నీతిని తను ఎప్పుడూ విడిచిపెట్టలేదండి. మరి ఆయన యొక్క సరసాల అనుభవాల్లో కూడా వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటాను. కానీ తన యథార్థతని, ఎలాంటి జీవితం జీవించినా తనకున్న యథార్థత, దేవుని యందు తనకున్న భక్తి జీవితాన్ని మరి తను కాపాడుకుంటూ పాపము చేయకుండా పాపానికి దూరంగా పారిపోయినట్లుగా చూస్తూ ఉంటాం. మరి దేవుడు తగిన నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేసి రాజ్యానికి అధికారిగా చేసేసాడు కదండి. మరి దేవుని యొక్క ఏర్పాటులో నీవు నేను ఉంటే మనని కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడండి. ఏమో దేవుడు మన పట్ల ఒక నిర్ణయ కాలాన్ని నిర్ణయించాడేమో. ఆ నిర్ణయ కాలంలో దేవుడు మన పట్ల ఏ కార్యం చేస్తాడో ఎవరికీ తెలియదండి. ఎందుకంటే దేవుడు ఊహించలేని రీతిగా మన పట్ల కార్యం చేస్తాడు. మరి గొప్ప సంపన్నుల్ని, ధనవంతుల్ని దేవుడు ఏర్పాటు చేసుకోడండి. దరిద్రుల్ని, ధనికుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని, ఎర్రివాడిని, ఎందుకు పనికిరాని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితిలో మరి దేవుడు నిలబెడతాడండి. మరి దానికి కూడా ఒక నిర్ణయ కాలం అనేది మరి దేవుడు ఏర్పాటు చేస్తాడు. మరి దేవుని నమ్ముకుని దేవుని యందు మరి మనం ముందుకు కొనసాగినట్లయితే దేవుడు నీ పట్ల, నా పట్ల దేవుడు ఏం చేయదలిచాడో, మరి ఆయన చిత్తం ఏమైందో, ఆ యొక్క నిర్ణయ కాలం ఏమైందో ఆ కాలంలో తప్పకుండా కార్యములు జరుగుతాయి. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మన యొక్క జీవితంలో అనేకమైన మరి వెలుగులతో నింపబడాలి. కాబట్టి
మనము దేవుని యొక్క మార్గంలో నడిచి మరి దేవుని అనుసరించి నడిచినప్పుడు దేవుని ఏర్పాట్లో మనం ఉంటామండి. ఆ ఏర్పాట్లు ఎప్పుడైతే ఉంటామో మరి ఎలాంటి పరిస్థితులైనా కూడా దేవుడు మరి మార్చి మన యొక్క జీవితాలను వెలుగులతో నింపుతారు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయ కాలంలో మనకి ఏ సమస్య ఉన్నా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా, అప్పులైనా, ఏ ఇరుకులైనా ఏవైనా కూడా సమస్తమును తొలగించేస్తాడండి. మరి దేవుని యొక్క నిర్ణయ కాలం కోసం మనం ఎదురు చూసేవారు ఉంటే మన యొక్క జీవితంలో సంతోషము, ఆనందమే. కాబట్టి దేవుడు మనకి నిర్ణయించిన నిర్ణయ కాలం వరకు మనము విశ్వాసంతోనూ, నిరీక్షణతోనూ, మరి నమ్మకంతోనూ ఎదురు చూసేవారు ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయినా గతించిన దినములన్నీ నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచారు. కృపని, క్షేమాన్ని, ఆయురారోగ్యాలు ప్రతి ఒక్కరికి ఇచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రతి దినము ఒక లేఖనం ద్వారా మీరు సూటిగా తేటగా మాట్లాడుచున్నారు. దేవానికి వందనాలు. అనేక మంది ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారయ్యా. ఆ ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నాయో నాయన ప్రభా, మరి ప్రతి ఒక్కరి పట్ల నాయన జరిగించండి. ప్రభానికి వందనాలు. హాస్పిటల్లో నాయన ప్రభా, అనారోగ్య పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ప్రభానికి వందనాలు. నాయన ప్రార్థన అవసరతలు కలిగిన ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యములు చేయండి. నాయన ప్రభు వాళ్ళ కుటుంబాల్లో బలహీనలుగా ఉన్నప్పుడు బలపరిచి నాయన మంచి ఆయురారోగ్యాలు దయచేయమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నాయన సుధారాన్ని కనబడి ప్రార్థన చేర్చున్నాను ప్రభా. మరి ఏ గ్రామమో ఎక్కడుంటారో నాకైతే తెలియదు, కానీ తండ్రి నాయన ప్రార్థన అవసరత కోరి ఉన్నారు తండ్రి. నాయన ఆమె పట్ల సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. ఏ బలహీనతతో బాధపడుచున్నారో తెలియదు, కానీ సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు. ఇంకెవరైనా ప్రార్థన అవసరతలు కలిగి ఉంటే నాయన అవసరతలన్నీ తీర్చి నీ కృపా మహిమ వాళ్ళందరి పట్ల నైనా కుమ్మరింప చేయమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు. ఈ వాక్యం ద్వారా అనేక మంది జీవితాల్లో తండ్రి వారి నిర్ణయ కాలంలోపు తండ్రి నాయన గొప్ప కార్యములు చూడగలిగే కృప అనుగ్రహింపచేసి నాయన నీ సన్నిధిని అనుగ్రహింపచేస్తారని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.